అని నమ్మగలిగితే, శుద్ధి చేయబడగలటానికి సిద్ధంగా ఉండగలిగితే ఈ రాత్రి ప్రార్థించు. ప్రభుతో మాట్లాడితే ఏమవుతుంది? ప్రార్థన పాపములను పరిహరించే శుద్ధినిస్తుంది. హల్లెలూయా. లూకా సువార్త 18లో ఒకడు పాపిని ఒప్పుకున్నాడు, నీతిమంతుడికి ఇంటికి వెళ్ళగలిగినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకల్లో లేదా ఈ యొక్క స్తుతి యాగంలో ఈ మందనక్క వారి కుటుంబంలో దేవుడు నాకు ఈ మాట చెప్తున్నాడు. ఇమ్మానుయేల్ అనగా ఈ కుటుంబంలో మనుషుల బలము కంటే నా బలము చేతనే వారికి జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, తెలుసో తెలియకో జరిగిన కొన్ని పొరపాట్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బంధాలు, కొన్ని ఆలోచనలు నేనే తప్పించుకుంటూ తీసుకొస్తున్నాను. మనకు కొన్నిసార్లు అమాయకంగా వేసే అడుగులు ఉంటాయి, కొన్నిసార్లు ఆవేశంలో వేసేసే ఆలోచనలు లేకుండా వేసే అడుగులు ఉంటాయి కదండి. అవన్నీ దేవుడే తోడుగా ఉండేంతవరకు ఏం చెప్పాలి ఇక్కడ వర్తమానం అంటే? ప్రభు అంటున్నాడు, ఇమ్మానుయేలుగా నేను ఉన్నానని చెప్పమన్నాడు. అంటే దేవుడే మనుషులకు తోడుగా వచ్చాడు అని చెప్పమన్నాడు. ఆశీర్వాదం గారికి దేవుడే తోడుగా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పమన్నాడు. అజయ్ బాబుకి దేవుడే తోడుగా ఉండి తన జాబులో, తన జీవితంలో ఇప్పటి వరకు నిలబెట్టుకుంటూ వచ్చారని చెప్పమన్నాడు. అర్థమవుతుంది. యమల జ్యోతికి నేనే తోడుగా ఉండి తన జీవితాన్ని కడుతున్నాను చెప్పమన్నాడు. కూతురికి భారీగా లేదా ఇంటి యజమానురాలుగా పరంజ్యోతమ్మకు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి విడుదల పొందుచూ వస్తున్నావని చెప్ప. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని 2-3 విషయాలు చెప్తాను, వినండి. ఆదికాండం 38వ అధ్యాయమా, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే యోసేపు అనే ఒక యవనస్తుడు ఉంటాడు. అతను బానిసగా అమ్మివేయబడినప్పుడు అతను వెళ్తున్న ఆ త్రోవలో అతనికి నాని వారు ఎవరు లేని పరిస్థితుల్లో దేవుని దర్శనమును బట్టి వెళ్ళిపోతున్న 39వ అధ్యాయంలో ఈ మాటలు కనపడతాయి. అక్కడ రాయబడింది 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు గనుక వినండి దేవుని బిడ్డలారా, వర్ధిల్లుచు. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? వర్ధిల్లి అనుభవం ఉంటుంది. ఆ 3వ వచనం చూస్తే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనుక చేసే పని, వైద్యానికి లక్షలు పెట్టి బాడీలు తెచ్చుకుంటే లక్షలు పెట్టి మర్ర జీవాన్ని తెచ్చుకున్న సఫలపరచబడే అనుభవం. నా భాష అర్థమవుతుంది. ఒక ఇల్లు పని ప్రారంభిస్తే ఆ ఇంటిని ఈరోజు